మిత్రులకి, నా తోటి వర్కర్లకి అందరికీ నమస్కారం. నా పేరు శాంతి, ఆశా వర్కర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. గౌరవలేని ముఖ్యమంత్రికి తెలియజేయటమేమనగా, ఆశాలు రాష్ట్ర వ్యాప్తంగా 54,400 మంది ఉన్నారు. కానీ పలుమార్లు పోరాటాలు చేసాం, ఉద్యమాలు చేసాం. ఎన్ని సాట్లకు పోయినా కానీ ఆశాలకు వేతనాలు పెంచిన దాఖలాలు లేవు. కానీ మాకు వచ్చే 10,000 జీతంలో మాకు కుటుంబ భారం పోషించుకోవడానికి సరిపోవటం లేదు. మాకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవి రావంటున్నారు. కానీ ఈఎస్సీ ఫ్రీఎఫ్ గ్రాడ్యుయేట్ ఉన్న వాళ్ళకే పెన్షన్ వస్తుంది, మాకు మాత్రం పెన్షన్ లేదు అని చెప్తున్నారు. ఆశా వరకు వచ్చే పెన్షన్ కూడా కట్ చేశారు. మాతా శిశుమరణాన్ని అరికట్టడానికి తీసుకున్న మమ్మల్ని చదువు నిమిత్తం లేదు అని ఈరోజు చదువు నిమిత్తం పెట్టి మాకు అనేక యాప్లు చేయమని చెప్పి సెల్లులో యాప్లు చేయమంటున్నారు. 26 యాప్లు చేస్తేనే మీకు చేయకపోతే డిఎంహెచ్ఓ గారి దగ్గర ఆన్ ద స్పాట్ సస్పెండ్ అని చెప్తున్నారు. కానీ ఆశలో ఆ మాటకి భయభ్రాంతులు అని చెప్పి అందరు కూడా ఇంత పని చేస్తున్నా కానీ మమ్మల్ని గుర్తించట్లేదు. కానీ జగనన్న సురక్షిత పథకం కింద మేమందరం కూడా డోర్ టు డోర్ తిరిగి సాయంత్రం పూట వాళ్ళకి పాంప్లెట్లు వంచి తెల్లారి పొద్దున్నే పిలుచుకొచ్చి వాళ్ళని ప్రభుత్వ పథకాలన్నీ మీకు వర్తిస్తాయి రండి అమ్మ అని చెప్పి మేము పిలుచుకొచ్చి మేము చేస్తే, కానీ ఆశాల పేర్లు రావట్లేదు. వాళ్ళు చేసేవాళ్ళు చిన్న 50 కుటుంబాలకి చేసేవాళ్ళని చెప్తున్నారులే, కానీ 1000 కుటుంబాలు చేసేవాళ్ళని మమ్మల్ని మర్చిపోయారు. వాలంటీర్ల పేరు, అక్కడ ఉన్న నాయకుల పేరు చెప్పుకుంటున్నారు. కానీ ఆశాలు ఎటుపోయారని మేము అడుగుతున్నాం. కానీ మా న్యాయమైన డిమాండ్ తీర్చమని చెప్తుంటే అనేక దఫాలు విన్నపం చేసి మేము లెటర్లు ఇచ్చినా కానీ చెయ్యట్లేదు. ఇక మా ఆశాలో యావత్తుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మాటకి కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు దాకా కూడా 10,000 జీతం ఇస్తున్నారు కదా అని. కానీ 10,000 జీతం దేనికి? 25 నెలలు చేస్తేనే కానీ మీకు ఇది వర్తించదు అది వర్తించదు అంటున్నారు. 25 నెలలకి ఒక బిడ్డకి ఇంజెక్షన్ చేయాలంటే ఎట్టండి? నెల్లు వచ్చిందాక ఆ బిడ్డను మీకు 0 to 5 లిస్ట్ వేసారా? మీకు కరోనా వ్యాక్సిన్ వేసారా? తల్లి వేసుకుందా బిడ్డ వేసుకుందా అంటున్నారులే, కానీ ఇవన్నీ చెప్తానికి పొడిగా చెప్తున్నారు. అవి మాకు అర్థం కావట్లా సావట్లా. ఎందుకంటే మాకు వచ్చిరని చదువులతో తీసుకున్నారు. అదే మేము ఇప్పుడు ఏమంటున్నామంటే మాకు సెల్ ఫోన్లు, నాణ్యమైన సెల్ ఫోన్లు ఇవ్వాలి, మాకు ప్రభుత్వ పథకాలు వర్తించేటట్టుగా ఈఎస్సీ పిఎఫ్ గ్రాడ్యుయేట్ కలిగేటట్టుగా మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని రాష్ట్ర వ్యాప్తంగా మేము సదస్సు 21వ తారీఖు దాసరి భవనంలో సదస్సు పెట్టాము. ఆ సదస్సులో మా తీర్మానాలు ప్రవేశించుకుంటాము. ఆ తీర్మానాలకు అనుకూలంగా తీర్పు వస్తే వచ్చింది, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఆందోళనకి పిలుపునిస్తాం. నా పేరు వెంకట సుబ్బయ్య, ఏఐటీసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ. ఈ ఆశా వర్కర్ల సమస్య పైన ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ జరిగింది. ఈ ప్రెస్ మీట్లో నాతో పాటు మా రాష్ట్ర ఆశా వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శాంతి గారు, అలాగే మా శ్రామిక మహిళా ఫోరం రాష్ట్ర కార్యదర్శి కె శైలజ గారు, జి వేణుగోపాల్ గారు అందరూ కూడా పాల్గొంటున్నారు. మరి ముఖ్యంగా ఈ నెల 21వ తేదీన ఈ ఆశా కార్యకర్తల సమస్యలపైన రాష్ట్ర వ్యాప్తంగా ఆశాలను సమీకరించి విజయవాడలో కేంద్రంగా పెద్ద ఎత్తున రాష్ట్ర సదస్సు నిర్వహించబోతున్నాము. ఈ సదస్సులో తీసుకోబోయేటువంటి నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం పైన భవిష్యత్తులో మరి సమస్యలు పరిష్కరించకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే రాబోయే ఎలక్షన్ 55,000 కుటుంబాలు నిరంతరాయంగా ఎన్ఆర్హెచ్ఎం స్కీమ్లో ఆశా కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు మరి ఆశాలకు ఏం చెప్పాడు? ఈ రాష్ట్రంలో కనీస వేతనము మా ప్రభుత్వమే 10,000 ఇస్తామమ్మా, అమలు చేస్తామమ్మా అని బాగా నెత్తి మీద చేయబెట్టి అంతా చెప్పాడు. మరి ఇప్పుడు కేవలం రాష్ట్ర ప్రభుత్వము 6,000 మాత్రమే ఇస్తాను, 4,000 చిల్లర, 3,000 చిల్లర కేంద్ర ప్రభుత్వం ఇస్తాను. ఆ రెండు కలిపితే 10,000 వస్తుంది ఆశా కార్యకర్తలు. కానీ ఆశా కార్యకర్తలు పెంచడంలో, వ్యాక్సినేషన్ చేయడంలో ప్రతి నిత్యం రోజు గడప గడపకు ఇల్లు తిరిగి పనిచేస్తారు, ప్రజలను మోటివేషన్ చేస్తారు ఆరోగ్యం పైన. కాబట్టి ఇటువంటి వారికి కనీస వేతనాలు ఇవ్వకుండా, సామాజిక భద్రత పిఎఫ్ ఈఎస్ఐ లేకుండా మరి వాళ్ళ చేత ఇట్టిచాకరి చేయించుకోవడం తగదు. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి, రాష్ట్ర ఆశాల కష్టం గుర్తించండి, వాళ్ళ మెడికల్ ఉద్యోగులుగా గుర్తించండి, వాళ్ళ కనీస వేతనం అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఈ అన్ని సమస్యలపైన రేపు 21వ తేదీన జరగబో రాష్ట్ర సదస్సులో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఈ ప్రెస్ మీట్లో మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. నా పేరు కల్లేపల్లి శైలజ, ఏఐటియుసి శ్రామిక మహిళా ఫోరం రాష్ట్ర కార్యదర్శి.
ఈ రోజున మన రాష్ట్రంలో చూస్తే దాదాపు 54,000 మంది ఆశా వర్కర్లు ఆశా నిరాశల మధ్య ఊగుతూ ఉన్నారు. అయితే మేము ఒకటే చెప్తున్నాం ఏఐటీయూసీ తరఫున, సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో సమాన పనికి సమాన వేతనం కావాలని ఆదేశాలు ఇచ్చిందో వీళ్ళకు వర్తింపు చేయండి. లేదంటే వీళ్ళని మీరు అన్నట్టుగానే మెడికల్ ఉద్యోగస్తులుగా గుర్తిస్తే మెడికల్ ఉద్యోగస్తులకు ఏ రాయితీలు అయితే ఇస్తున్నారో వీళ్ళకి అదే పాటించండి. లేనిచో అలా కాదు వీళ్ళు మెడికల్ ఉద్యోగస్తులు కారు అన్నారనుకోండి, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న మహిళా కార్మికులు అందరితో పాటు సమాన పనికి సమాన వేతనం 26,000 జీతం ఇవ్వాలని ఈ రోజున సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం వీళ్ళకి 26,000 జీతం ఇవ్వండి. అది కాదు ఇది కాదు అన్నట్టుగా ఆ రోజున పాదయాత్రలో జగన్ గారు మాతో చెప్పిన ఒక మాట ఉంది. అమ్మ 5,000 రూపాయలతో మీరు ఎలా బతుకుతారు చెల్లి, మీరు అసలు ఈ ప్రభుత్వాన్ని ఏం చెయ్యాలనుకుంటున్నారు, ఈ ప్రభుత్వంలో మీరు ఎలా మారుతున్నారు, మీరు మా చెల్లి లాంటి వాళ్ళని ఆ రోజున. అందుకే మేము 27 డిమాండ్లతో పాటు ఈ రోజున వాటే చెప్తున్నాము. ప్రతి కార్మికురాలకు కూడాను సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి, లేదంటే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. ఆ రెండు లేని పక్షంలో మేము చేసే ధర్నాలకు కానీ మేము చేసే వీటికి కానీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ముఖ్యంగా ఈ రోజున జగనన్న సురక్ష తీసుకొచ్చారు. ఆశా వర్కర్ల ఆ సురక్షతను ప్రతి గ్రామంలోనూ ప్రతి గడపకి పరిచయం చేస్తున్న వాళ్ళకి మాత్రం ఈ రోజున ఏ కనీసం రెస్పాండ్ లేని ఆరోగ్యంతో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకనే మేము చెప్తున్నాం వాళ్ళకి కరెక్ట్గా ఆశా వర్కర్లందరికీ కూడాను జీవనోపాధితో పాటు ఉపాధితో పాటు వాళ్ళకి మంచి ఆరోగ్య ఇదైన ఉంది. మనం ఏ రోజైతే రాజ్యాంగం రాసుకున్నామో ఆ విద్యా హక్కు, ఆరోగ్య హక్కు, భద్రతా హక్కు ఈ మూడింటిని ఫాలో చేయమని చెప్పి మనం జగన్ గారిని కోరుతున్నాం. లేనిచో సోదర సంఘాలతో కలుపుకొని భవిష్యత్తులో మరింత ఉద్యమాన్ని తీవ్రమైన పరిణామాల్లో తీసుకెళ్తున్నామని ఈ సభాముఖంగా మేము ఈ పత్రికా ముఖంగా జగన్ గారికి హెచ్చరించడం చేస్తున్నాము. కానీ ఖచ్చితంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేది ఏఐటీయూసీ పిలుపు. దానికి కట్టుబడి మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మేము ఆశాభావాన్ని